Hey guys, welcome back to our channel Software Squad. It's me Monica. Salam namaste vanakkam. Ee roju manam mana data structures tutorial lo single link list lo insertion operation ఏ విధంగా perform చేయాలో నేర్చుకుందాం. Are you ready? Yeah, let's start. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సర్షన్ ఆపరేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్సర్షన్ ఆపరేషన్ అంటే ఏం లేదు, మనకి ఆల్రెడీ ఒక లింక్ లిస్ట్ అనేది ఉంటుంది, రైట్? లింక్ లిస్ట్ అంటే ప్రీవియస్ క్లాస్లో ఏమని చెప్పాను, లింక్ లిస్ట్లో మనకి సెవరల్ డేటా ఐటమ్స్ ఉంటాయి. ఒక డేటా ఐటమ్ అనేది ఇంకొక డేటా ఐటమ్కి లింక్ అప్ అయి ఉంటుంది, లైక్ నెక్స్ట్ నోడ్కి మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈచ్ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్, వన్ ఈస్ ద డేటా అండ్ అనదర్ వన్ ఈస్ ద అడ్రస్ పార్ట్ ఆర్ నెక్స్ట్. ఓకే, అడ్రస్ ఫీల్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇన్సర్షన్ అంటే ఏంటంటే ఏదో ఒక న్యూ నోడ్ని మనం ఈ ఉన్న లింక్ లిస్ట్లోకి యాడ్ చేసేదాన్ని ఇన్సర్షన్ ఆపరేషన్ అంటారు. ఓకే, మనం అలా ఆ ఇన్సర్షన్ ఆపరేషన్ ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే 3 వేస్గా చేయొచ్చు. ఓకే, ఒకటేమో బిగినింగ్లో యాడ్ చేయొచ్చు, ఇంకొకటి ఎండ్లో యాడ్ చేయొచ్చు, అండ్ ఒక స్పెసిఫిక్ లొకేషన్లో కూడా యాడ్ చేయొచ్చు. సో బిగినింగ్లో ఎలా యాడ్ చేస్తారు, ఎండ్లో ఎలా యాడ్ చేస్తారు, అండ్ ఒక స్పెసిఫిక్ లొకేషన్లో ఎలా యాడ్ చేస్తారో చూద్దాం. ఓకే, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 డేటా నోట్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 నోట్స్ ఉన్నాయి. నా లింక్ లిస్ట్లో ఎన్ని నోట్స్ ఉన్నాయి? 3 నోట్స్ ఉన్నాయి. ఒకటి 1 2 3. సో ఇప్పుడు నేను ఫ్రంట్లో ఒక న్యూ నోడ్ని యాడ్ చేయాలి, రైట్? అది ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఏ విధంగా చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు ఒకసారి లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? హెడ్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటాం. హెడ్ ఆర్ ఫ్రంట్ అనే దాంట్లో మనం దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఈ ఫస్ట్ దానికి మనం ఏం చేయాలి? న్యూ నోడ్ని కనెక్ట్ చేయాలి. సో దాన్ని ఎలా కనెక్ట్ చేస్తాము, ఫ్రంట్లో ఎలా యాడ్ చేస్తామో చూడాలి. సో ఎలా యాడ్ చేస్తామంటే లెట్స్ సీ. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది. దీని యొక్క అడ్రస్ ఏదైతే ఈ న్యూ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? హెడ్లో స్టోర్ చేయాలి. లైక్ ఇక్కడ ఉన్న హెడ్ అనేది ఇక్కడ నుండి మనకి ఈ ఫ్రంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, దెన్ ఈ అడ్రస్ పార్ట్ ఏదైతే అడ్రస్ పార్ట్ ఉందో న్యూ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ అనేది దేని స్టోర్ చేయాలి? 1. ఇప్పుడు 1 అనే నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడైతే ఉందో దాని అడ్రస్కి లింక్ అప్ అవ్వాలి. అంటే వీ హ్యావ్ టు లింక్ టు అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్. ఏదైతే 1 అనే డేటా నోడ్ ఉందో దానికి లింకప్ చేసుకొని మనం ఈ విధంగా ఒక న్యూ నోడ్ని బిగినింగ్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, అండ్ ఇట్ ద సేమ్ వే మనం లాస్ట్లో ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇలా నాకు ఇంకొక 3 డేటా నోట్స్ ఉన్నాయి నా లింక్ లిస్ట్లో. 1 2 3 ఇవి ఉన్నాయి. ఇప్పుడు నా న్యూ నోడ్ వచ్చేసి 4ని లాస్ట్లో యాడ్ చేయాలి అనుకుంటున్నా. బేసిక్గా లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏమవుతుంది? లింక్ లిస్ట్లో నల్ ఉంటుంది. సో ఈ నల్ని మనం దేంతో రిప్లేస్ చేయాలి? వీ హ్యావ్ టు రిప్లేస్ ఇట్ విత్ ద అడ్రస్ ఆఫ్ 4. ఈ డేటా నోడ్ తోటి రిప్లేస్ చేయాలి. కాబట్టి ఇక్కడ నల్ తీసేసి దీని యొక్క అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1006 అనే దాంట్లో స్టోర్ అయింది అనుకో. ఈ నల్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి? 1006 అనే దాన్ని పెట్టేస్తే మనకి ఈ 3 అనేది అడ్రస్ ఫీల్డ్ అనేది మనకి దేనికి 4 అనే న్యూ నోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో 4 అనేది లాస్ట్ నోడ్ కదా. సో అప్పుడు ఇక్కడ లాస్ట్ నోడ్ కాబట్టి దాని యొక్క అడ్రస్ ఫీల్డ్ అనేది నెక్స్ట్ ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి దాని యొక్క అడ్రస్ ఫీల్డ్ అనేది నల్ అనేది మనం రాస్తాం అనమాట. ఈ విధంగా లాస్ట్లో మనం ఒక న్యూ డేటా నోడ్ని మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ హౌ వి విల్ యాడ్ ఎ డేటా నోడ్ ఎట్ ద స్పెసిఫిక్ లొకేషన్. ఒక పర్టికులర్ లొకేషన్లో ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 డేటా నోడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతున్నప్పుడు ఇది ఇండెక్స్ 0, ఇది ఇండెక్స్ 1, ఇది ఇండెక్స్ 2. ఓకే, సో నాకు ఇప్పుడు ఇండెక్స్ 1 అనే ప్లేస్లో నా కొత్త నోడ్ వచ్చి యాడ్ అవ్వాలి. ఇది నా కొత్త నోడ్, ఇది వచ్చి నాకు యాడ్ అవ్వాలి. సో ఇది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ వచ్చి ఇప్పుడు 1 2 3 4 ఇందులో ఏదో ఒక అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది 1001లో స్టోర్ అయింది కాబట్టి ఇక్కడ 1001 ఉంటుంది. సో 2 ఇదేమో లైక్ 1002లో స్టోర్ అయింది అనుకో, అప్పుడు దీని అడ్రస్ 1002 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 అనేది లైక్ నెక్స్ట్ ఏం లేవు కదా కాబట్టి నల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ న్యూ నోడ్
ఏదైతే ఉందో 4 అనేది ఉంది. సో ఈ 4 అనేది ఫస్ట్ ప్లేస్లో రావాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే విచ్ ఈజ్ లింక్డ్, మనకి ఈ అడ్రస్ అనేది దేనిది స్టోర్ చేయాలి, 1 దగ్గర ఏ అడ్రస్ స్టోర్ చేయాలి, 4 అనేది 4 యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1006 అనే దాంట్లో ఉంది, అడ్రస్లో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, 1001ని రీప్లేస్ చేయాలి. సో 1001 ప్లేస్లో 6 అని పెట్టుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు లింక్ లైక్ దట్. సో దెన్ ఇక్కడ దీనికి ఉన్న కనెక్షన్ని మనం తీసేసి దీనికి లింక్అప్ చేయాలి. దెన్ నెక్స్ట్ దీంట్లో 4 అనే నెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏం స్టోర్ చేయాలి, ఈ 1001 అనే దాన్ని స్టోర్ చేయాలి. ఎందుకంటే సెకండ్ నోడ్ ఏంటి 2 కదా. కాబట్టి వీ హ్యావ్ టు లింక్ ఇట్ టు లైక్ దిస్. కాబట్టి ఈ ప్లేస్లో 1002 అని పెట్టుకోవాలన్నమాట. రైట్, ఈ విధంగా 1001 అని పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్, ఇప్పుడు 1 4 2 3 ఈ విధంగా మనకి ఒక లింక్ లిస్ట్ అనేది ఫామ్ అయింది. ఒక స్పెసిఫిక్ లొకేషన్ మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మనం మెయిన్గా ఈ సెషన్లో ఫోకస్ చేస్తుంది ఏంటి అంటే బిగినింగ్లో ఏ విధంగా యాడ్ చేయాలి అనేది మనం ఫోకస్ చేస్తున్నాం. ఓకే రైట్, లెట్స్ సీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ నోడ్ అయితే మనం క్రియేట్ చేసేసుకున్నాం. క్రియేట్ చేసిన తర్వాతకి ఒకవేళ మన లిస్ట్ అనేది ఎంటీగా ఉందనుకో, అసలు లిస్ట్లే లేవు, ఏం లేదు, ఇప్పుడు కొత్త నోడే మన లిస్ట్లో ఒక నోడ్ ఉంది అంతే. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే డేటా నోడ్ ఉంటుంది, దానికి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నల్ అనేది ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైనా నోట్స్ ఉన్నాయనుకో లింక్ లిస్ట్లో, అప్పుడు మనం ఏం చేయాలి, మన న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్ అనేది మనం ఫస్ట్ ఏదైతే ఉంటుందో self.head ఉంది కదా, హెడ్ నోడ్కి కనెక్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు హెడ్ అనేది ఇప్పుడు ఫస్ట్ నోడ్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈ న్యూ నోడ్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే బిగినింగ్లో యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇంకా చూడండి, మీరు చూసుకున్నట్లయితే నాకు 10 అనే నంబర్ ఉంది, 25 ఉంది, 18 ఉంది అండ్ 55 ఉంది. సో లాస్ట్ నోడ్ 55 కాబట్టి నల్, ఫస్ట్ నోడ్ 10 కాబట్టి ఫ్రంట్, దాని యొక్క అడ్రస్ ఎందులో ఫ్రంట్ ఆర్ హెడ్ అనే దాంట్లో స్టోర్ చేసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను న్యూ నోడ్ వచ్చేసి 5ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 5ని దీని యొక్క అడ్రస్ పార్ట్ని మనం ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం, 10కి కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ 10 యొక్క అడ్రస్ ఏంటి 1001 కదా, అందుకే దీని పార్ట్లో 1001 అనేది పెట్టుకున్నాను అనమాట. దెన్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ అనేది ఇక్కడే ఉంటుందా, ఉండదు, ఇది షిఫ్ట్ అయిపోతుంది, న్యూ నోడ్ దగ్గర షిఫ్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ నోడ్ ఏంటి ఇప్పుడు మనకి 5 కదా, అందుకే హెడ్ అనేది ఆర్ ఫ్రంట్ అనేది ఫ్రంట్కి ఫస్ట్ నోడ్కి మూవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 5 యొక్క అడ్రస్ అనేది ఎందులో ఫ్రంట్లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఫ్రంట్లో అడ్రస్ ఏముంటుంది, ఇప్పుడు దీని యొక్క అడ్రస్ 1000 అనుకుంటే ఆ 1000 అనేది ఇందులో స్టోర్ అవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, ఇప్పుడు ఒక సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్తో ఏ విధంగా మనం లైక్ ఇన్సర్షన్ అట్ బిగినింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ సే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక క్లాస్ని క్రియేట్ చేసాం. ఓకే, సో క్లాస్ని క్రియేట్ చేసినాక క్లాస్లో ఫంక్షన్ రాస్తాం, లైక్ ఇనిషియలైజేషన్ ఫంక్షన్, కన్స్ట్రక్టర్ అని అంటారు. రైట్, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి, ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ని మనం క్రియేట్ చేయడానికి మనం రాస్తున్న కోడ్ అనమాట. సెల్ఫ్ ఉంటే ఏంటి అంటే ఎప్పుడైనా దాని ఫంక్షన్ సెల్ఫ్ తీసుకుంటే పైథాన్లో ఇట్ ఇండికేట్స్ దట్ ఇట్ రిఫర్స్ టు ఎ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్, అంటే ఒక ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది అనమాట. ఈ నోడ్కి తగిన ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ నోడ్ యొక్క ఆబ్జెక్ట్లో మనకి ఏమేం పార్ట్స్ ఉంటాయంట అంటే డేటా పార్ట్ ఉంటుంది, ఇంకొకటి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇలా డేటా పార్ట్లో డేటా ఉంటుంది, నెక్స్ట్ పార్ట్లో నన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామంట. ప్రతి ఆబ్జెక్ట్కి ఈ 2 పార్ట్స్ అనేవి ఉంటాయి నోడ్ యొక్క ప్రతి పార్ట్స్కి. ఓకే, నెక్స్ట్ ఈ నోడ్ అయితే క్రియేట్ అయిపోయింది, ఈ విధంగా నోడ్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నౌ వీ హ్యావ్ ఆల్రెడీ రోడ్ దాట్, మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, అగైన్ వీఆర్ రైటింగ్ అబౌట్ అనదర్ క్లాస్, ఇంకో క్లాస్ని రాస్తున్నాం, దట్ ఈస్ సింగిల్ లింక్ లిస్ట్. సో ఇప్పుడు మనం ఇప్పుడు నోడ్ అయితే క్రియేట్ చేయడానికి ఒకటి క్రియేట్ చేసేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తున్నాం, సింగిల్ లింక్ లిస్ట్ని క్రియేట్ చేయడానికి ఇంకొక క్లాస్ అనేది తీసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ సింగిల్ లింక్ లిస్ట్లో సేమ్ అగైన్ దీని యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనం ఏంటి self.head ప్రతి ఒక్క
ఏమంటారు, ప్రతి ఒక్క సింగిల్ లింక్ లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్కి సెల్ఫ్ డాట్ హెడ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ సెల్ఫ్ డాట్ హెడ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా, లింక్ లిస్ట్ ఫ్రంట్ ఏమంటారు దీన్ని, హెడ్ అనేది ఉంటుంది కదా. సో అదే రాస్తున్నాం మనం. దాన్నే ప్రతి ఆబ్జెక్ట్కి, ఈ సింగిల్ లింక్ లిస్ట్ నుండి క్రియేట్ అయిన ప్రతి ఆబ్జెక్ట్కి హెడ్ అనేది ఉంటుంది, అది ఫ్రంట్ ఉంటుంది, లైక్ ఇనిషియల్గా అది నన్ను ఉంటుంది అని మనం రాస్తున్నాం అనమాట. ఇనిషియల్గా మనకి లింక్ లిస్ట్ ఏం లేకుంటే మనకి సెల్ఫ్ డాట్ హెడ్ ఏమవుతుంది, నన్నే కదా, ఏం లేనట్టే కదా. సో అదే మనం ఇక్కడ రాసాం. ఓకే, దెన్ నౌ కమింగ్ టు మెయిన్ కోడ్ చూద్దాం ఇప్పుడు. లైక్ వీఆర్ యాడింగ్ అట్ ద బిగినింగ్. ఇప్పుడు మెయిన్గా బిగినింగ్గా ఒక న్యూ నోడ్ని యాడ్ చేయడానికి కోడ్ ఎలా రాయాలో మనం చూస్తున్నాం అనమాట. లెట్స్ సీ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడింగ్ ఎట్ ద బిగినింగ్, రైట్. సో బిగినింగ్లో ఎలా యాడ్ చేయాలి అంటే, సి ఫస్ట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఏంటి, ఆల్రెడీ ఐ హ్యావ్ సమ్ డేటా ఆర్ లింక్స్ ఆర్ నోట్స్ అనేటివి ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, సో ఆల్రెడీ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి, లేనప్పుడు ఏం చేయాలి. ఓకే, లెట్స్ టేక్ ద ఫస్ట్ కేస్. ఇఫ్ ఇన్ కేస్ మనకి అసలు సెల్ఫ్ డాట్ హెడ్ అనేది మనకి నన్ను ఉంది. నన్ను అంటే ఏంటి, యాక్చువల్లీ హెడ్ అనేది నన్ను ఉంటే అర్థం ఏంటి, అసలు ఏంటి అంటే అసలు ఆబ్జెక్టే క్రియేట్ లేదు, అసలు ఆబ్జెక్టే లేదు అక్కడ. దట్ మీన్స్ లింక్ లిస్ట్ ఎంటీ అనే అర్థం. అసలు ఎక్కడ అసలు ఏ లింక్ లిస్ట్ ఫామే అవ్వలేదు అని అర్థం. సో ఇలా లింక్ లిస్ట్ ఫామ్ అవ్వలేదు అంటే అప్పుడు సెల్ఫ్ డాట్ హెడ్ అనేది మనకి ఏమవుతుంది, బేసిక్గా నన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డాట్ హెడ్ అనేది నన్ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, సి ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఇస్ నన్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇప్పుడు ఈ సెల్ఫ్ డాట్ హెడ్కి ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తున్నాం, సో ఆల్రెడీ క్లాస్ నోడ్లో మనం ఏం చేస్తాం, నోడ్ ఏ విధంగా ఉండాలో రాసాం కదా. సో ఆ నోడ్ ఏ విధంగా ఉండాలో రాసాం కాబట్టి దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం బై కాలింగ్ ఇట్స్ నేమ్ నోడ్ ఆఫ్ డేటా. సో బై కాలింగ్ ఇట్స్ నేమ్ వీఆర్ డూయింగ్ ఇట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా ప్లేస్లో నేను 5 ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, నాకు ఒక నోడ్ క్రియేట్ అవుతుంది, 5 అని రాసుకుంటుంది అండ్ పక్కన వచ్చేసి నన్ అని రాసుకుంటుంది. సో ఈ విధంగా నాకు ఒక నోడ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, దెన్ ఈ కండిషన్ అయితే చెక్ చేసాం. ఇప్పుడు ఒకవేళ లైక్ సెల్ఫ్ డాట్ హెడ్ అనేది నన్ అయిపోతే ఇప్పుడు మన సింగిల్ లింక్ లిస్ట్లో ఒకటే ఐటమ్ ఉంటుంది, ఒకటే నోడ్ ఉంటుంది, అది డేటా పార్ట్ ఉంటుంది, దాని నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నల్ అనేది ఉంటుంది అని మనం అర్థం చేసేసుకున్నాం. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఎల్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఎంటీ కాకుండా సెల్ఫ్ డాట్ హెడ్ అనేది ఎంటీ కాకుండా ఏదో ఒకటి ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 నోట్స్ ఉన్నాయి నా లింక్ లిస్ట్లో. సో ఈ 2 నోట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక నోడ్ని నేను యాడ్ చేయాలి. సో ఇంకొక నోడ్ని మనం తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, సో ఈ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ని మనం ఏం చేయాలి, ఇది న్యూ నోడ్ కదా, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ని మనం దేనికి లింకప్ చేయాలి, సెల్ఫ్ డాట్ హెడ్కి లింకప్ చేయాలి. దట్స్ వాట్ ఐ రోట్. ఇక్కడ చూడండి, న్యూ నోడ్ ఈక్వల్స్ టు నోడ్ ఆఫ్ డేటా. ఆల్రెడీ వీఆర్ క్రియేటింగ్ అనదర్ నోడ్, ఒక నోడ్ని క్రియేట్ చేసేసాం. దెన్ తర్వాత నెక్స్ట్ ఏంటి, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్. దట్స్ వాట్ ఐ రోట్. సో ఈ పార్ట్ని మనం ఏం చేస్తున్నాం, వీఆర్ లింకింగ్ టు సెల్ఫ్ డాట్ హెడ్. ఎందుకంటే ఫ్రంట్ ఉన్నదాన్ని మనం ఎప్పుడైనా హెడ్ అని అనుకుంటాం కదా. సో దట్స్ వై ఈ ఫ్రంట్ నోడ్ని సెల్ఫ్ డాట్ హెడ్కి లింకప్ చేసేసాం. ఈ న్యూ నోడ్ని సెల్ఫ్ డాట్ హెడ్కి మనం లింకప్ చేయడం జరిగింది. ఓకే, దెన్ ఇప్పుడు ఈ సెల్ఫ్ డాట్ హెడ్ అనేది ఇప్పుడు మన ఫస్ట్ నోడ్ ఏంటి, మన లింక్ లిస్ట్లో న్యూ నోడే ఫస్ట్ నోడ్ అవుతుంది, రైట్. కాబట్టి మనం ఈ సెల్ఫ్ డాట్ హెడ్ని మనం మూవ్ చేసి న్యూ నోడ్ దగ్గర పెట్టాలి. కాబట్టి సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అని రాసేసాం అనమాట, రైట్. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక నోడ్ని మనం యాడ్ చేయడం చేస్తున్నాం. ఏ విధంగా, లైక్ ఎంటీ ఉన్నప్పుడు ఎలా యాడ్ చేస్తాం, ఇఫ్ ఇన్ కేస్ ఎంటీ లేకుండా ఆల్రెడీ కొన్ని నోడ్స్ సింగిల్ లింక్ లిస్ట్లో ఉంటే ఏ విధంగా యాడ్ చేస్తున్నామో మనం నేర్చుకున్నాం. ఈ ఫంక్షన్ ద్వారా చేస్తున్నాం అనమాట, ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో నౌ నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రాపర్గా మనం క్రియేట్ చేసేసాం. ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయాలి కదా, అంటే దాన్ని అవుట్పుట్ కూడా మనకు కావాలి కదా. సో అవుట్పుట్ కావాలి అంటే మనకి డిస్ప్లే ఫంక్షన్ అనేది చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆపరేషన్. లైక్ సింగిల్ లింక్ లిస్ట్లో నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో అవుట్పుట్ రావడానికి మనం ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాం. సో కరెంట్ అనే వేరియబుల్లో నేను ఏం తీసుకున్నాను, సెల్ఫ్ డాట్ హెడ్ అనే దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమంటారు 3 నోట్స్ ఉన్నాయి. ఓకే, 3 నోట్స్ ఉన్నప్పుడు నా ఫస్ట్ సెల్ఫ్ డాట్ హెడ్ అనేది ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది. ఓకే, సో ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది కాబట్టి ఈ
సెల్ఫ్ డాట్ హెడ్ అనేది ఏ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, కరెంట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను, రైట్. సో ఇప్పుడు వైల్ కరెంట్ అంటే ఏంటి అంటే ఇది నన్ను కాకపోతే ఏదైనా వాల్యూ ఉంటే సెల్ఫ్ డాట్ హెడ్లో ఏదైనా వాల్యూ ఉంటే మనం ఏం చేస్తున్నాం, ఈ సెల్ఫ్ డాట్ హెడ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరో మార్క్ పెట్టేస్తున్నాం, ఈ విధంగా రాస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సి, నాకు 5 ఉంది, నెక్స్ట్ 10 ఉంది, ఓకే 10 ఉంది, నెక్స్ట్ 20 ఉంది అనుకో, నాకు ఇవి నా సింగిల్ లింక్ లిస్ట్. సో సెల్ఫ్ డాట్ హెడ్ ఎక్కడ ఉంది, ఫ్రంట్లో ఉంది, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నా కరెంట్ ఏంటి 5 కదా, రైట్. ఈ 5 అనేది కరెంట్ అనేది ఎంటీ ఉందా, నో, కాబట్టి లూప్లోకి వెళ్తుంది, వెళ్ళి తన వాల్యూ ఏంటి 5, తర్వాత ఎండ్లో ఏం రాస్తుంది, ఇలా రాసేస్తుంది, ఓకే. దెన్ నెక్స్ట్ కరెంట్ వాల్యూ ఏమైపోతుంది, కరెంట్ డాట్ నెక్స్ట్, దట్ మీన్స్ ఇక్కడ కరెంట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది కరెంట్ అనేది. సో అగైన్ కరెంట్ ఈజ్ ద కరెంట్ నల్, నో కాబట్టి అగైన్ ఇట్ గోస్ టు ద లూప్, దెన్ అగైన్ ఇట్ ప్రింట్స్ కరెంట్ డాట్ డేటా. సో కరెంట్ డాట్ డేటా ఏంటి ఇక్కడ 10, అగైన్ దెన్ తర్వాత నెక్స్ట్ ఎండ్ ఏమవుతుంది, ఇలా ఆరో మార్క్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఏంటి అగైన్ వాట్ ఐ హ్యావ్ టు డూ, అగైన్ నెక్స్ట్ దీన్ని చెక్ చేసుకోవాలి, కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది పక్కన వెళ్ళిపోతుంది. సో కరెంట్ డాట్ డేటా ఏమైంది ఇప్పుడు, సరే ఇది నల్ ఉందా, నన్ లేదు కదా, అగైన్ ఇట్ గోస్ ఇన్ టు లూప్లోకి వెళ్ళి అగైన్ దాని డేటాని ప్రింట్ చేసి వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్కి ఇలా ఇచ్చేస్తుంది. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు ఏంటి, నల్ ఉంది. ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది నల్ ఉంది కదా, విల్ ఇట్ గోయింగ్ టు లూప్, నో, లేదు కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ ప్రింట్ నన్ను ఉంది కదా, ఇక్కడ నన్ను వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది ఇలా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడి వరకు మనం ఏం చేసామంటే జస్ట్ యాడ్ చేయడం, బిగినింగ్లో యాడ్ చేయడం, యాజ్ వెల్ యాజ్ మనం ఏంటి డిస్ప్లే చేయడం చూసాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే దాన్ని ఇప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. సో నోడ్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డేటాతోటి ఈ సింగిల్ లింక్ లిస్ట్లోనే చేసేసాం. ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్కి కూడా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని డిస్ప్లే చేయాలన్నమాట. సో అది ఏ విధంగా చేస్తారో చూద్దాం, ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు మనం చూద్దాం, లైక్ ఇప్పుడు చూడండి సింపుల్గా ఏంటి లింక్ లిస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి, సింగిల్ లింక్ లిస్ట్ అనే ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్కి నేను దాని యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, లింక్ లిస్ట్ అనేది దాని యొక్క ఆబ్జెక్ట్. దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను యూజర్స్ నుండి డేటా ఐటమ్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, యాక్చువల్లీ కొన్ని డేటా వాల్యూస్ని ఇస్తున్నారు, కీబోర్డ్లో ఇస్తున్నారు, లైక్ యూజర్ నుండి తీసుకున్న వాల్యూసే మనకి లింక్ లిస్ట్ లాగా డిస్ప్లే అవ్వాలంటే ఎలా చేయాలి అంటే ఇలా యూజర్ ఇన్పుట్ అనమాట. సో ఫస్ట్ లిస్ట్ లాగా నేను తీసుకొని ఆ ఒక్కొక్క లిస్ట్లో ఉన్న ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఇంటీజర్లకి కన్వర్ట్ చేస్తున్నా. సో కామా సపరేట్గా ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అని ఇచ్చారనుకో, అది ఏమైతే డైరెక్ట్గా లిస్ట్ లాగా మనకి పెట్టేస్తుంది అనమాట. అలా మనం లిస్ట్ లాగా మనం ఏం చేస్తామంటే ఆ విధంగా మనం చేస్తాం, ఓకే. సో యూజర్ ఇన్పుట్ని మనం తీసుకుంటున్నాం అన్నమాట ఈ లైన్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు యూజర్ ఇన్పుట్స్ అనేటివి 1, 2, 3 అని ఒక లిస్ట్ లాగా ఉంది కదా, ఈ ఒక్కొక్క ఐటమ్ని నేను బిగినింగ్లో యాడ్ చేయాలి కదా. సో కాబట్టి సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్లో మనకి ఏమేమి ఫంక్షన్ ఉంది, యాడ్ అట్ ద బిగినింగ్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో దాన్ని కాల్ చేస్తాము. సో ఇక్కడ ఐటమ్ అంటే ఏంటి, ఈ యూజర్ ఇన్పుట్ అనే లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అనేది యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట, రైట్. సో దీన్ని మనం ప్రింట్ చేయాలి కదా. సో సింగిల్ లిస్ట్ డాట్ డిస్ప్లే అని పెడితే మనకు డైరెక్ట్గా ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూస్ లైక్ 1, 2, 3 నన్ను ఇలా వచ్చేస్తుంది అనమాట, అవుట్పుట్ అనేది అలా డిస్ప్లే అవుతుంది. అయితే మనం ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఇది కష్టంగా అనిపిస్తే లూప్ లేదు మాన్యువల్గా నీకు చేసుకోవాలి అంటే సో అది కూడా ఎలా చేయాలో చెప్తాను. సో ఇక్కడ చూడండి డిస్ప్లే చేయడానికి ఎట్ ద సేమ్ వే ఐ హ్యావ్ క్రియేటెడ్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసా సింగిల్ లింక్ లిస్ట్కి. దాని తర్వాత లింక్ లిస్ట్ అనే ఆబ్జెక్ట్లో లైక్ మనకు కొన్ని లైక్ యాడ్ ఎట్ ద బిగినింగ్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో 30ని యాడ్ చేసా, దాని తర్వాత ఏం చేసా 20ని యాడ్ చేస్తున్నా, తర్వాతకి ఏం చేస్తున్నా 10 అనే యాడ్ చేస్తున్నా. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఒక కొత్తవి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. దీన్ని డిస్ప్లే చేయాలంటే డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేయాలి. కాల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. చూసారా అవుట్పుట్.
So this is all about how to insert an element at the beginning of a single linked list. So if in case meeku na content nachite, like, share and subscribe. If you have any doubts, please comment in the comment section. Thank you so much. Bye. Thank you.